ఒక సరోవరంలో తామర పువ్వు కప్పతోటి, పీతతోటి, చాపతోటి, పురుగుతోటి కలిపి పుడుతుంది. ఆ మొగ్గ అరవిరిసి తామర పువ్వు అవుతుంది. అందులో కావలసినంత తేనుంది. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధమాహ్లాదో నాదయుతో మహాశితవపు పంచేషు నాచాదృత సత్పక్షస్వమనోవనేషు సవన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు శంకర్లు. అలా ఆ తామర పువ్వు నిండా తేనుంది. దానితో కలిపి పుట్టినటువంటి కప్పకి తెలుసా, చాపకి తెలుసా, పురుగుకి తెలుసా, ఎక్కడో పక్కన అడవిలో ఉన్న తుమ్మెదకి తెలుసు అందులో మకరందం ఉందని. అది ఎగిరి వచ్చి తామర పువ్వు మీద ఉన్న మకరందం. ఒక సరోవరంలో కలిసి పుట్టిన తామర పువ్వులో తేనె పక్కనున్న కప్పకి తెలియనట్టు దాంపత్యంలో ఇద్దరు కలిసే ఉన్నా ఒక స్వామి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరి ఆనందం వాళ్ళది. ఒకనాడు భార్యది కావచ్చు, ఒకనాడు భర్తది కావచ్చు. కానీ ఆయనలా నేను కూడా భావన పొందాలని తాపత్రయపడితే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః లలితాష్టోత్తరం. భావన చేత పరమేశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. ఆర్ద్రత, ఆ తడి మనసుకు ఉండాలి. ఆ ప్రస్థానంలో ఏమో ఎవరు విడుదల పొందుతారో, ఎవరు జనన మరణ చక్రము నుండి విడిపోతారో అక్కడ నేను నాతిచరామి అనడం ఎలా కుదురుతుంది? అందుకని మోక్షాన్ని కలపరు. అది నా చేతిలో ఉన్నది కాదు. ధర్మమునందు అతిక్రమించను, అర్థమునందు అతిక్రమించను, కామమునందు అతిక్రమించను. మోక్షము నేనివ్వగలిగినది కాదు, నా చేతిది కాదు అది. అందుకే ఆ మాట ప్రస్తావన చేయరు. నాతి చరామి, ఈ మూడిటి యందు నేను ఈమెని అతిక్రమించను. ఈ వివాహ సంస్కారము ద్వారా పడని లేవని, కష్టపడని సుఖపడని, ఒకరోజు చీకటి వెన్నెలా ఉన్నట్టే ఒకరోజు సంతోషపడతాం, ఒకరోజు దుఃఖంగా ఉంటాం, ఓ రోజు కష్టపడతాం, ఓ రోజు నవ్వుతాం. ఏది వచ్చినా వాణ్ణే నమ్ముకుని ప్రస్థానం చేస్తాం. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షభక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్ మనః కదా సదాశివం భజే. ఏదైనా కానీ కొండలరాయడే మా కులదైవము, ఎండ కాని వాన కాని ఏమైనా కాని, కష్టమే కాని సుఖమే కాని వాడే నాకు దిక్కు. లోకుల్నన్గని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునన్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. అలా ప్రస్తావన చేస్తా, అలా ప్రస్థానం చేసి ముందుకెడతా. మనసుకి ఇంత సంస్కారాన్ని ఇస్తారు వివాహంలో. అబ్బాయి, ఇది ఒక హోమం చేయడం కాదురా, ఇదో పూజ చేయడం కాదురా, నీ జీవితాన్ని తరింప చేసుకోవడం. నువ్వు కాదు, నీకు ముందు పుట్టిన వాళ్ళందరూ కూడా విడుదల పొందుతారు నీ నడవడి చేత, నీ ధర్మం చేత. ఇంకా పురుషుడైతే పుట్టిన వంశాన్ని తరింపచేస్తాడు, ఆడపిల్ల 2 వంశాలని తరింపచేస్తుంది. ఎందుకని అంటే ఆడపిల్లని కన్యాదానం చేయడం అన్న మాట లౌకికంగా వాడినా పెళ్లిలో చతుర్థీ విభక్తి వేసి కన్యాదానం చెయ్యరు. అందుకే ఆ పిల్లని ఇచ్చేటప్పుడు ప్రతిపాదయామి అంటాడు కన్యాదాత, ఓం స్వస్తి అంటాడు ప్రతిగ్రహీత. ఆ పిల్లని పుచ్చుకుంటున్నవాడు ఓం స్వస్తి అంటాడు. ప్రతిపాదయామి, నీకు ధర్మమునందు ఆలంబనంగా ఇస్తున్న ఈమెని. అందుకే పుట్టినింటి వారు హక్కుని విడిచిపెట్టి ఇవ్వాల. ఆమె పుట్టినింటికి కూడా చెంది ఉంటుంది, ఆమెకు అధికారం ఉన్నది పుట్టింటికి రావడానికి. మా ఇంట శుభకార్యం ఉన్నదమ్మా, మా అమ్మాయిని తీసుకెడతానని చెప్పి అల్లుడికి చెప్పి కూతుర్ని తీసుకెళ్ళడానికి మామగారికి ఎప్పుడూ అధికారం ఉంటుంది. తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలని అడిగే అధికారం కూతురికి ఉంటుంది. నా కూతుర్ని ఉద్దేశించి దాని అభ్యున్నతి కోసం ఒక పూజ చేయించే అధికారం నాకుంటుంది. శారదా నవరాత్రులు వస్తుంటే అమ్మా కుంకుమార్చన చేసుకోవే అని చెప్పి కుంకుమార్చనకి కావలసినటువంటి డబ్బు ఖర్చు పెట్టే అధికారం నాకుంటుంది పెళ్లి చేసేసిన. ఎందుకంటే కన్యాదానం చేస్తే ఒక పంచెల చాపు ఇచ్చేసినట్టుగా నేను చతుర్థీ విభక్తి వేసి నా కూతురిని ఇవ్వాల. ఇదం నమమ, ఇది నాది కాదు అని నేను ఇవ్వలేదు. ప్రతిగృహామి, నీది కాదని ఇచ్చేసావు, నాదని పుచ్చుకుంటున్నానని నా అల్లుడి పుచ్చుకోవాలా, అలా ఇవ్వను. ప్రతిపాదయామి, నీకు ధర్మం కోసం ఇస్తున్నానంతే. ఆమె మీద నాకు కూడా అధికారం ఉంది, నా బిడ్డ మీద. అందుకే ఆమె ఉద్ధరణ కొరకు నేను పూజ చెయ్యొచ్చు. ఆమె
తన నడవడి చేత నన్ను తరింపచేస్తుంది, వాళ్ళ మామగారిని తరింపచేస్తుంది. నిజంగా చెప్పాలంటే మగపిల్లవాడి కన్నా ఆడపిల్ల గొప్పది.